ఏందబ్బా కింద పైన చూస్తున్నాడు? నచ్చినట్టున్నారు. గుడ్ మార్నింగ్ సార్. సూప్ మరల్సండి. ఏంటి సార్? ఎవరా జింగిరీలు? రాత్రి రైడింగ్ లో పట్టుకున్నాను సార్. నిజాయితీగా. బాగున్నారు కదా సార్? నీకు బాగున్నారా జింగిరి బాబులో? కమ్ కొంచెం దగ్గర. చెప్పండి సార్. నొక్కెత్తడేమో. 200 నొక్కేసి వాళ్ళని బుక్ చేసుకున్న వదిలేసాం అనమాట. అంటే ఆడోళ్ళు కదా సార్, పాకెట్లో ఉండవని నా పాకెట్లో పెట్టుకున్నా. సిగ్గులేదు అబద్ధాలు చెప్పడానికి. అది ఉంటే రాత్రికి మద్దట. ఏం పేరు? రాగిణి. ఏం చేస్తుంటావు? ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఎవరితో? అందరితో. తాషా బళ్ళ గూటి బిళ్ళం కాదు. అందానికి నిర్వచనం సార్. అంటే అందంగా ఉన్నాను అనుకుంటున్నావా? అందంగా లేనా? వయసులో ఉన్నది ఏదైనా అందంగానే ఉంటుంది. ఇదంతా ఎందుకు సార్? ఏం చేయాలో చెప్పండి. అని బరి తెగించావు. ఏం చేస్తాం? రెడీ అవ్వాలి. ఈ మాత్రానికి ఎంత బిల్డప్పా? నువ్వేటే తలవంపులతో ఎలా తలదించుకుందో చూడు. నాకు లైట్ ఉంటే సిగ్గు సార్. తెలియక తప్పు చేస్తే అమాయకత్వం అనుకోవాలి. అవసరం కోసం తప్పు చేస్తే తిండి కోసం అనుకోవాలి. నీలాగా తప్పని తెలిసి తప్పు చేస్తే బరి తెగించావనుకోవాలి. ఎప్పుడు మారతారా? నీలాంటి వాళ్ళందరూ జీవితాలను ఎలా నాశనం చేసుకుంటారో ఇప్పుడు అర్థం కాదు. పరువు పోయి బజార్ను పట్టాక చూసే ప్రతివాడు అదే దృష్టితో చూస్తూ ఉంటే నా కోసం ఒక్కడు కూడా లేడని ఏడ్చి చావలేక చావు రాక బ్రతుకు ఎంత దుర్భరంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకో. ఇప్పుడు ఎంజాయ్ చేద్దామా? వాళ్ళు మారారో లేదో తెలియదు కానీ నేను మాత్రం మారిపోయాను సార్. రండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. వీళ్ళు నమస్తే మేడం. నిన్న రైడింగ్ లో. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. ఓకే మేడం. అభిరామ్ గారు. ఎస్ మేడం. ముగ్గురు అమ్మాయిల ముద్దుల మొగుడు రాస్కెల్ ఆధారాలు దొరకకుండా మోసాలు చేస్తున్నాడు మేడం. వీడి హిస్టరీ బయటికి లాగి ఎలాగైనా శిక్ష పడేలా చేయాలి. ట్రై చేస్తున్నాను మేడం. వీడికి ఒక కీప్ ఉంది, అపూర్వని. ఆమె పనిచేస్తున్న కాలేజ్ లోనే నేను చదువుతున్నాను మేడం. ఈ ర్యాకెట్ డీటెయిల్స్ నీకు తెలుసా? తెలుసండి. ఈ అమ్మాయి హెల్ప్ తీసుకోండి. ఓకే, వీడి తేగలాగి మళ్ళీ కలుస్తా. గాల్లో తేలినట్టుందే, గుండె జారినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. ఏంటప్పు? అపురూప కోరికలా లేక అపూర్వ జ్ఞాపకాలా ఇంత ఉల్లాసంగా ఉత్సాహంగా? నాకు పర్మనెంట్ పదవి కాలేదు, కనీసం ఆ పాత్రను కూడా కంటిన్యూ చేయట్లేదు. విషయం ఏంటమ్మా? కొంచెం క్లియర్ గా చెప్పు. ఏం లేదు డార్లింగ్, నువ్వేమో పెళ్లికి మధ్య 6 నెలల గ్యాప్ లో నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు. నీకేమో కాంత కనకం రెండును, నాకు ఏమీ లేకుండా పోతోంది. మరేం చేద్దాం? వదిలేసాయి, అన్ని వదిలేసాయి. ఇద్దొంక పెళ్ళిళ్ళు, విడాకులు, కట్నం కోసం కక్కర్తే మొత్తం టోటల్ గా అన్ని వదిలేసాయి. మనకు కావాల్సినంత సంపాదించుకున్నాం, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఏమంటావు? ఆపవే పక్కులాడి. ఆ రోజు పెళ్లి చేసుకుందామంటే వద్దు, కజిను కాకరకాయ అన్నావు. ఒకే పక్క 2 సుఖాలు, నీకు నాకు కొత్త అనుభవాలంటూ నూరిపోసి ఈ రోజు 6 నెలలు నీకు దూరంగా ఉండేసరికి నన్ను, నా సుఖాలు, సరదాలు దూరం చేసుకోమంటావా? నో, నెవర్.
నోబడీ కెన్ స్టాప్ లక్ష్మీపతి యూనో. మరి ఇక ఎంతకాలం ఇలాంటి నటనా జీవితం? సాగినంత కాలం, నాలాంటి వాళ్ళని నమ్మే కన్నె పిల్లలు ఉన్నంత కాలం, ఎదిగిన ఆడపిల్ల ఎదురుగా ఉన్నా మూఢనమ్మకాలతో కనీసం దాని వయసును అవసరాలను కూడా వదిలేసి ఎన్ఆర్ఐ సంబంధం అనేసరికి కనీసం మొగుడు అన్న పదానికి అర్థం కూడా తెలియని పిల్లకి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డ భీమశంకరం లాంటి తండ్రులున్నంత కాలం అందని వాటి కోసం ఆరాటపడే ఆడవాళ్ళని అందుకుంటూనే ఉంటా, అనుభవిస్తూనే ఉంటా. అనే ఏదో 6 నెలలు దూరం అవుతున్నావు అన్నందుకే హాఫ్ అన్ అవర్ క్లాస్ పీకేవేంటి చెల్లిపి? లక్ష్మి, ఎస్ లక్ష్మి, విరిసి విరియని పువ్వు నా కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. నిశ్చితార్థానికి టైం అవుతుంది. మీ ఆంటీల బ్యాచ్ అంతా నాకు ముత్తైదు. ఏర్పాట్లే కాదు, ప్రతిదీ పవిత్రంగా ఉండాలి, చేతికి చిక్కేదాకా. గెట్ రెడీ సోన్. ఓకే, ఇప్పటిదాకా ఆడదాని అందం చూసావు, ఇప్పుడు అదే ఆడదిని అందం చూస్తుంది. జాగ్రత్తగా మసలుకోవాలన్నమాట. ఓకే సెక్సీ, నువ్వే చూస్తావుగా. నడు, నువ్వు రండమ్మా, రండి. నమస్కారం మావయ్య. నమస్కారం బాబు, నడు నింపాడు. బాబు నమస్కారం. ఓకే. ముచ్చరు కదా. అమ్మ, ఇదే తేడాలా ఉంది. ఏమయ్యా అడ్డబుట్టు? అయ్యా. ఈ శాస్త్రి గారేనయ్యా, ఏమైనా సృష్టి చేసిందా? అయ్యా, ఆయన అడ్డమైన చెత్త తినేస్తూ ఉంటారు కదండి, అందువల్ల ఆయన కడుపు కోటిపిల్లి గోదావరి అయిపోయి నీరసించిపోయారు, అందుకే రాలేదన్నమాట. హోటల్ గా టాయిలెట్ లో సెట్ అయిపోయి ఉంటాడు. ఈవిడేనా భార్య? నమస్కారం అత్తయ్య. కూర్చోవయ్యా. అలాగే మావయ్య. నమస్కారం అండి. నమస్కారం. ఇంకా నయం, మీరు కూడా కాళ్ళు పట్టుకుంటారేమో అనుకున్నాను. కూర్చో. అల్లుడు గారు మరీ అతి వినయం ప్రదర్శిస్తున్నారు. పూర్త లక్షణం కాదు కదా. అంటే శంకరం గారు యూకేలో అంతా షేక్ హ్యాండ్ కల్చర్ కదా, ఇలా వంగి వంగి నమస్కారం చేస్తే అటు ఎక్సర్సైజ్ గాను ఇటు గౌరవం రెండు కూడా ఉంటాయి కదా అని. మంత్రాల సంగతి ఎలాగున్నా గానీ పంతులు కవరింగ్లు బాగానే చేస్తున్నాడు. నమస్కారం, మన ట్రెడిషన్ కదండి. అంతే అంతే అంతే. కాకపోతే ముందు వెనక వావి వరస ఆడమగా చూసుకుని మరీ పెట్టుకుంటే బాగుంటుందేమో. రాహుకాలం రాకమనుపే అమ్మాయిని తీసుకురండి. టాపిక్లు బాగానే చేంజ్ చేస్తున్నారు. గౌరీ, అమ్మాయి తీసురా. ఎన్ఆర్ఐ గారు వీళ్ళంతా మీకేమవుతారు? మా కజిన్స్ అండి. ఓహో, మరి బావలెక్కడో? ఆఫీస్కి వెళ్ళారు, నైట్కి వస్తారుగా. ఏమిటేదో తేడాగా మాట్లాడుతున్నారు. అంతేలేమ్మా, ఆఫీసు పగలు కదా, నైట్కే వస్తారు. దొరికిపోయాడు. సాఫ్ట్వేర్ జాబులు కదండి, బిజీ. వీడు మళ్ళీ కవరింగ్ ఇచ్చాడు. వీళ్ళు కూడా ఏమైనా జాబులు చేస్తున్నారండి? అవునండి, చేస్తూ ఉంటారు. ఓహో, ఆ జాబులు ఏంటో చెప్పొచ్చండి, చెప్పకూడదా? ఏం జాబులండి, కొన్ని చెప్పుకునే ఉంటాయి, కొన్ని చెప్పుకోలేని ఉంటాయి. జాబులు చేసినా ఆదాయం అంతంత మాత్రమే కదా, మెయింటెనెన్స్లు చాలా పెరిగిపోయాయి. అవునమ్మా, పప్పులు ఉప్పులు సబ్బులు గబ్బులు గుడ్డలు గోచెలు చివరికి అల్లుళ్ళు. దేశంలో అన్ని రేట్లు పెరిగిపోయినాయి. అదిగో అమ్మాయి వచ్చేస్తోంది. రండమ్మా రండి, కూర్చోండి. మా చిన్నమ్మాయి పెళ్లి కూతురు, పెద్దమ్మాయి ఎక్కడికయ్యా? అక్కడ బంగారం గాను, పెళ్లి తర్వాత ఎలాగో పట్టుకోవాలి కదయ్యా. ఏమమ్మా, చిన్నప్పటి నుంచి ఇంతేనా? కనపడితే గాలు పట్టించుకుంటాడా? మానేవాడు అయ్యా. అమ్మాయిని ఒకసారి చూడనాయనా. అమ్మాయి నాకు నచ్చిందండి. వీడు మరీ జీవం చేస్తున్నాడు. అల్లుడు గారు, అమ్మాయితో ఏదైనా పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే అలా బాల్కనీలోకి వెళ్ళి మాట్లాడుకోండి. థ్యాంక్ యూ మావయ్య. పర్లేదు పర్లేదు పర్లేదు. అమ్మా, నాయనా, ఆ కాళ్ళు పట్టుకునే కార్యక్రమాలు పెట్టుకోకండి, ఊరికి నేను మాట్లాడుకుని వచ్చేయండి. హలో. హలో అండి. పర్వాలేదు, ఫ్రీగా ఉండొచ్చు. థ్యాంక్స్ అండి. నాకు ఆడవాళ్ళతో మాట్లాడడం సరిగా రాదండి. తప్పుగా మాట్లాడితే ఏమీ అనుకోకండి. ఏమనుకోను చెప్పండి. మీ పేరోసారి చెప్పండి. లక్ష్మి.
లక్ష్మి గారు మీ ఇష్టాయిష్టాలు ఏంటో చెప్తారా? ఏం లేదండి, రేపు మన పెళ్ళయ్యాక మీకు ఇష్టం లేని చేయకుండా కేవలం మీకు ఇష్టమైన మాత్రమే చేద్దామని. నాకు సిగరెట్, మందు, పేకాట, అమ్మాలతో తిరిగే వాళ్ళంటే అసహ్యం. ఆ అలవాట్లన్నీ నాకున్నాయి. ఇంకా ఆ, నాకు అబద్ధాలు, మోసం చేసే వాళ్ళన్న కూడా చిరాకే. మనం చెప్పేవన్నీ అబద్ధాలు, చేసేవన్నీ మోసాలు. మరి ఇష్టాలు? హ్యాపీ డేస్, తొలి ప్రేమ, దిల్ చాతా హే. ఆనందు, గోదావరి, ఆడవారి మాటలకు అర్థాలు వేర్లే. నాకు కూడా. చూసారా మన ఇష్టాలు ఎంత బాగా కలిసిపోయాయో. కానీ చెప్పండి. నాకు ఒకే ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉందండి. అది పెళ్లికి ముందే చెప్తే మంచిదని వారానికి ఒక రోజు ఒకసారి ₹2 పెట్టి ఒకే ఒక పొట్లం కొని వారం అంతా తింటానండి. మీకు ఇష్టం లేకపోతే మానేస్తానండి పెళ్ళయ్యాక. You will become a best husband. థ్యాంక్స్ అండి.